నమస్కారం అందరికీ. 26వ తారీఖు జూన్ 2026 శుక్రవారం నాటి పంచాంగ శ్రవణం అండి. శ్రీ పరాభవనామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసము, శుక్లపక్షము. ఈరోజు సూర్యోదయం వచ్చి తెల్లారుజామున 5 గంటల 45 నిమిషాలకి, సూర్యాస్తమయం వచ్చి సాయంత్రం 6 గంటల 50 నిమిషాలకండి. ఈరోజు తిథి ద్వాదశి తిథి రాత్రి 10 గంటల 23 నిమిషాల వరకు ఉంటుంది. తర్వాత త్రయోదశి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం వచ్చి విశాఖ నక్షత్రము రాత్రి 7 గంటల 10 నిమిషాల వరకు ఉంటుంది. తర్వాత అనురాధ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు యోగం వచ్చి సిద్ధి యోగము, కరణం వచ్చి భవకరణము. ఇక అశుభ సమయం గురించి తెలుసుకుందాము. ముందుగా దుర్ముహూర్తము ఉదయం 8 గంటల 24 నిమిషాల నుండి ఉదయం 9 గంటల 16 నిమిషాల వరకు ఉంటుంది. తర్వాత దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట 37 నిమిషాల వరకు ఉంటుంది. రజ్జము రాత్రి 11 గంటల 44 నిమిషాల నుండి రాత్రి 1 గంట 32 నిమిషాల వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 10 గంటల 41 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల వరకు ఉంటుంది. యమగండ కాలం మధ్యాహ్నం 3 గంటల 34 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల 12 నిమిషాల వరకు ఉంటుందండి. గులికాలం ఉదయం 7 గంటల 25 నిమిషాల నుండి ఉదయం 9 గంటల 3 నిమిషాల వరకు ఉంటుందండి. ఈరోజు శుభ సమయంలో బ్రాహ్మీ ముహూర్తం తెల్లారుజాము 4 గంటల 11 నిమిషాల నుండి తెల్లారుజాము 4 గంటల 59 నిమిషాల వరకు ఉంటుంది. అమృత గడియలు ఉదయం 9 గంటల 25 నిమిషాల నుండి ఉదయం 11 గంటల 12 నిమిషాల వరకు ఉంటుందండి. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 52 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు ఉంటుందండి. ఇక ఈరోజు శుభకార్యాలకి మంచిదైన వారము, తిథి నక్షత్రం బాగుంది కాబట్టి, తిథి బాగలేదు కాబట్టి, ఈరోజు విశాఖ నక్షత్రం కాబట్టి, విశాఖ నక్షత్రం ఉన్న రోజు శుభకార్యాలకి అంత మంచిది కాదు కాబట్టి, ఈరోజు శుభకార్యాలకి అంత మంచిది కాదు. మీకేమైనా ఈ వారంలో ఏ దినాలు శుభకార్యాలకు మంచివి అని తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ కార్డులు ఇస్తాను, చూసి తెలుసుకోండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే అండి, ఇంతటితో వీడియో సమాప్తం. ధన్యవాదాలు.